గణపతి నవరాత్రుల్లో 3వ రోజు షష్ఠి తిథి కాబట్టి వినాయకుని సన్నిధిలో ఒకేసారి ఒకే నామంతో విఘ్నేశ్వరునితో పాటు సుబ్రహ్మణ్య స్వామిని స్మరించిన ఫలితాన్ని పొందాలి. ఓం స్కందాగ్రజాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు పలకాలి. స్కందాగ్రజాయ అంటే సుబ్రహ్మణ్య స్వామికి అన్నయ్య అని అర్థం. ఈ నామాన్ని అంటుంటే వినాయకుడు చాలా ఆనందిస్తాడని కూడా స్కాంద పురాణంలో చెప్పబడుతోంది. ఈ నామాన్ని అనలేనటువంటి వారు ఓం స్కంద పూర్వజాయ నమః, స్కంద సోదరాయ నమః అని కానీ అనుకోవచ్చు. వినాయకునికి ప్రదక్షిణ చేసే సమయంలో కూడా ఓం స్కందాగ్రజాయ నమః అనేటువంటి నామాన్ని పఠిస్తే చాలా మంచిది. సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, రుణ విముక్తి కోరుకునేటువంటి వారు భక్తితో ఓం స్కందాగ్రజాయ నమః అనేటువంటి నామాన్ని వినాయకుని సన్నిధిలో పఠిస్తే ఏకకాలంలో సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు యొక్క అనుగ్రహం లభించి వాళ్ళ కోరిక సిద్ధిస్తుంది అని కూడా చెప్పబడుతోంది. 108 సార్లు ఈ మంత్రాన్ని ఓం స్కందాగ్రజాయ నమః నామాన్ని పరసా టీవీలో పఠించినటువంటి వీడియో కూడా ఇవ్వబడింది. మీరు ఆ వీడియో పెట్టుకుని కూడా దానితో పాటు కూడా అనవచ్చు. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం పరసా టీవీని ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి.